రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. యూరియా కోసం రైతన్నలు అవస్థలు పడుతున్నా కూడా మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా అధికారులు సైతం తప్పుడు ప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు అంటున్న జగదీష్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో యూరియా కోసం రైతాంగం బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు మాత్రం యూరియా కోసం పెద్ద ఎత్తున రోడ్లపై నిల్చొని వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక పక్క వ్యవసాయం చేసుకోవాలా లేకపోతే యూరియా కోసం నిలబడాలని కూడా రైతులైతే ప్రశ్నించిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుండ్లగంటి జగదీశ్వర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జిల్లాలో యూరియా కోసం కొరత లేదని అధికారులు చెప్తున్నారు, అధికార పార్టీ నేతలు చెప్తున్నారు, రైతులు మాత్రం బారులు తీరి రోడ్లపై నిల్చున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది, అబద్ధాలు మాట్లాడుతుంది అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. మంత్రులకు ముఖం లేక అధికారులతో మాట్లాడిస్తున్నారు. పర్టికులర్గా నల్గొండ జిల్లా మంత్రి అయిన దానికి కాందానికి ఉరుకొచ్చి మీడియాకు వినోదం కలిగించే ఈ మంత్రి ఎందుకు సోయలేదు? ఏ రైతుల విషయం వచ్చినా తప్పించుకుంటాడు, రాడు. నల్గొండకి 10-15 రోజులు 20 రోజులు ఆ సమస్య అయిపోయిందనుక రాడు. అది ఒడ్ల కొనుగోలు అప్పుడు కావచ్చు, నీళ్ళ అంశం అప్పుడు కావచ్చు, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు. ఇవాళ రైతాంగానికి యూరియా అందుబాటులో లేదు అంటే కారణం కేవలం ఈ మంత్రుల చేతగంతనం, ఈ ముఖ్యమంత్రి చేతగంతనం, వ్యవసాయం పట్ల వీళ్ళకి సోయలేంతనం తప్ప ఇంకొకటి కాదు. సో రైతాంగం రివ్యూ చేస్తున్నాము, అధికారులకు అవసరమైనటువంటి సూచనలు ఇచ్చాము. యూరియా ఎక్కడ కూడా 70,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి దాదాపుగా ఎక్కడ కూడా కొరత లేదు, ఇది కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక పక్కన వారు ఆరోపణలు చేస్తున్నారు, మరొక పక్కన రైతులు మాత్రం ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగా చూడాలి దీని మొత్తంగా? ఒక్కసారి రైతులలో పోయి మాట్లాడమనండి. చెప్పులు లైన్లో పెడుతున్నారు కదా, ఆ చెప్పులకు పని చెప్తారు రైతులు వీటిని అబద్ధాలు మాట్లాడితే. ఒక్కసారి ఆ సెంటర్ బొమ్మని చెప్పండి. ఈ మాట అన్నోడు ఎవడైనా సరే, వాడు అధికార నాయకుడు ఎవడైనా సరే, రైతులు పని లేక తినదరకు వచ్చి రాత్రిపూట తెలంగాణ పడుకుంటారా? చెప్పులు లైన్లో పెట్టేసేసి ఆడ పడుకుంటారా? మహిళా రైతులు కూడా వచ్చి ఎందుకుంటున్నారు? ఇంత దుర్మార్గంగా చేసుకుంటూ పైగా అబద్ధాలు ఆడతాం, బుకాయిస్తాం. ఒక్కసారి బొమ్మని చెప్పండి. తిప్పర్తి పిఎస్సి కాడికి పోతారా, కనగల కాడికి పోతారా, కటంగూరు కాడికి పోతారా? ఈ జిల్లా మంత్రి రమ్మని చెప్పండి ఒకసారి. అధికారులు కూడా ఎక్స్ట్రాలు చేస్తున్నారు, అధికారులు కూడా ఎక్కువ మాట్లాడద్దు. ఎంతవరకు ఉండాలి బాధ్యత వాళ్ళది. ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వం చెప్పుకుంటుంది, మంత్రులు చెప్పుకుంటారు బాధ్యత. అధికారులు ఏముంది, ప్రభుత్వం తీసుకొస్తే సరఫరా చేస్తారు. లేదు ఇక్కడ ఇంకోటి కనబడుతుంది, అధికారులు ఉన్నవి అని చెప్తున్నారు అనుకో, తప్పకుండా ఇది కేవలం మంత్రి కొద్దిమంది బ్లాక్ మార్కెటర్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకే ఇప్పిస్తున్నట్టున్నాడు. అందుకనే ఈ కొరత కనబడుతుంది, కృత్రిమ కొరతలా కనబడుతుంది. లేకపోతే గోడౌన్లో నిండా ఉన్నాక అధికారులు రైతుల కిందకు చేరతలేదు అంటే కొద్దిమందిని ఏజెంట్లను పెట్టుకొని ఈ జిల్లా మంత్రి కమిషన్ తీసుకొని అమ్మిస్తున్నట్టున్నాడు. సో గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులు పెద్ద ఎత్తున కూడా అటు బార్లు తీయడంతో పాటు వ్యవసాయం చేసుకోవాలంటే యూరియా కోసం ఎదురు చూడాలన్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి ఏ రకంగా అండగా నిలబోతుంది? తప్పకుండా మేము మాట్లాడితే రాజకీయం అవుతుందని చెప్పేసి రాజకీయం అంటారు, ప్రభుత్వానికి తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుందని మేము చూస్తూ ఉన్నాం. కానీ ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఏ రైతాంగం అయితే బాధపడుతున్నారో, ప్రతిపక్షంగా మాకు ఏదైతే పనప్ప చెప్పినరో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా మొత్తం రైతాంగాన్ని సమీకరిస్తాం, పెద్ద ఎత్తున ధర్నాలకు ఉద్యమాలకు సిద్ధపడతాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి యూరియా తెప్పించడానికి మా ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా చెప్పండి, వాళ్ళ కాంగ్రెస్ నేతలు ఏంటంటే బీజేపీ అవసరమైనటువంటి యూరియా కావాలని అనేకసార్లు లెటర్లు పెట్టాము, వెళ్ళి కలిసినా కూడా కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ యూరియా సప్లై చేయడంలో ఆరోపణ కూడా చేసింది. దీన్ని ఎట్లా చూడాలి? నేనేమంటున్నా, నువ్వు నిజంగానే కనుక కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి ఉంటే, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉంటే బయట పెట్టండి. అది బయట పెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి, వాళ్ళ దొంగతనాన్ని బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి. మీరు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తే చూపించండి. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వచ్చిండు, ఇన్నిసార్లు మంత్రులు చాలామంది మంత్రులు ఢిల్లీ పోయి వచ్చిండ్రు. ఎప్పుడు ఏ మంత్రికి కాగితం ఇచ్చిర్రు, ఏ అధికారికి లెటర్ రాసిండ్రు, మా అవసరం ఇంత ఉంది ఇంత పంపించండి అని చెప్పిండ్రు, మరి బయట పెట్టండి. తప్పకుండా లేదు, మీ ఇద్దరిది బాధ్యత. అది పెట్టినప్పుడు నీది ఆయనది ఇద్దరిది బాధ్యత ఉంటుంది, లేకపోతే నువ్వు ఒక్కడే బాధ్యత అవుతావు. చెప్పు, వాళ్ళ దొంగతనం కూడా బయట పెట్టు. మరి నువ్వు తెచ్చినవా, ఆయన తెచ్చిండా, 70,000 తెచ్చినవా, 7 లక్షలు తెచ్చినవా కాదు. మాకు రైతాంగానికి కావాల్సింది, మాకు కావాల్సిన ఎకరానికి 2 బస్తాలు యూరియా కావాలి, అది ఇవ్వండి. రైతాంగం అడుగుతున్నది కాదు. దీంట్లో రాజకీయం ఏముంది? రాజకీయం ఏం లేదే. మీకు సోయి లేక, పట్టింపు లేక, మీ కమిషన్ దందాలలో మీరు పడి
వ్యవసాయం ఏం జరుగుతుందో కూడా తెలియకుండా గాలికి వదిలేసిన పాపమే ఇవాళ రైతాంగానికి శాపంలాగా మారింది. మొత్తంగా నల్గొండ జిల్లాలో యూరియా కొరతకు సంబంధించి అవసరమైతే రైతాంగాన్ని పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళనకు కూడా శ్రీకారం చుడతామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు యూరియా అందించే దిశ చర్యలు తీసుకుంటామని కూడా జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.